నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ప్రతి నెలకొకసారి, ప్రతి 15 రోజులకొకసారి ఇలా వాటి గమనంలో కొన్ని రాజయోగాలు మనకి తటస్థపడుతుంటాయి. అందులో మాలవ్య యోగము, భద్ర రాజయోగము, మహాలక్ష్మి రాజయోగము, అమలక రాజయోగము ఇలా ప్రతి రాజయోగాలు వాటి యొక్క గమనంలో మా దేశానికి, మనుషులకు, తరువాత రాసులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి జూన్ 15 నుంచి జూలై 15 వరకు, జూన్ 1 నుంచి జూన్ 30 వరకు మనకి గతంలో అమలక రాజయోగం వచ్చింది. అయితే ఇప్పుడు సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తుండడం వల్ల మరి ఒక రాజయోగం రాబోతోంది. అది జూన్ 15 నుంచి జూలై 15 వరకు అనగా 30 రోజుల పాటు. అయితే ఈ సూర్యుడు ఎప్పుడైతే అంటే రవి మిథునంలో సంచారం చేస్తున్నాడో, మనకి ఈ నెల రోజుల పాటు గోచారం ఆధారంగా చేసుకొని గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, దీంతో పాటు ప్రతి ఒక్క రాశికి ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నారు, దీంతో పాటు పరిహారాలు ఎలా ఉంటున్నాయి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో సూర్యుడు 9వ ఇంట సంచారం చేస్తున్నాడు. 9వ ఇల్లు అనగా భాగ్యస్థానము. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తారు, ప్రయాణాలు చేస్తారు, ఆలయ దర్శనం చేస్తారు, పుణ్యకార్యాల కోసము ధనాన్ని కూడా వెచ్చిస్తారు. అయితే తండ్రితో గతంలో ఏమైనా ఇబ్బందులు కలిగినా, లేదంటే విడిపోయినా అలాంటి వారు తండ్రితో సత్సంబంధాలు కలిగి మాట పట్టింపులు పోయి అన్యోన్యతా భావంతో ఉండబోతున్నారు. విదేశీ అవకాశాలు వస్తాయి. వదులుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. విదేశీ విద్య పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. అక్కడికి వెళ్లి చదవాలని, అక్కడే స్థిరపడాలని కూడా అనిపిస్తుంది. సక్సెస్ సాధిస్తారు. దానికి తగ్గ ప్రయత్నాలు ఈ సమయంలో తప్పనిసరిగా చేసుకోండి. అయితే భవిష్యత్తు మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. యెస్, నేను ఇలా చేస్తే ఇలా ఉంటాను. ఇలా ఉండాలి అంటే నేను ఏం చేసుకోవాలి అనేది మీరు ఒక క్లారిటీకి వచ్చి ఆ దిశగా మీరు అడుగులు వేసే ప్రయత్నం చేస్తారు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు తగ్గించుకోరు. కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్తారు. అయితే కొంత కాలము ధర్మం కోసము, సాధన కోసము కేటాయించాల్సిన పరిస్థితి. ఎప్పుడూ ఏకాడికి ఒకళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవడము, వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి, ఎదుటి వాళ్ళు ఇవ్వాలి, నేను అసలు దాచి ముళ్ళు కట్టుకొని మూట కట్టుకోవాలి అనే స్థితి నుంచి నేను కూడా ఇవ్వాలి, నేను కూడా దానం చెయ్యాలి అనే స్థాయిలోకి పెడతారు. అది చాలా మంచి స్థితి. ఎప్పుడూ ఒకళ్ళు ఇవ్వాలి అని కోరుకోకండి. ఒకళ్ళు ఇవ్వాలి అని కోరుకుంటే మనం వాళ్ళకి బానిసలమయ్యే అవకాశం కనబడుతుంది. ఎప్పుడూ ఇచ్చేటట్టుగా మీ చెయ్యి పైన ఉండేటట్టుగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రీ ఏది కోరుకోకండి. అయితే సాధన చేద్దాము అని అనుకున్న వాళ్ళు అంటే మంత్ర సాధన కావచ్చు, లేదా మంత్ర సిద్ధి కావచ్చు, ఏదైనా ఒక సాధన చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మంచి సమయము తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అయితే పరిహారాలు చూసినట్టయితే కనుక ఆదివారం రోజు పండితులకు, పిల్లలకు అంటే చదువుకునే పిల్లలకు పుస్తకాలను దానం చేయండి. ఎవ్వరైనా సరే పండితులు కనిపిస్తే వారికి ఉపయోగపడే పుస్తకాన్ని దానం చేయండి. చదువుకునే పిల్లలకు పుస్తకాలను దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు బుధుడి యొక్క అనుగ్రహము చాలా ఎక్కువగా గోచరిస్తోంది. దీన్ని బట్టి ఆహ్, ఈ పరిహారాలను పాటించుకుంటూ బుధాదిత్య యోగాన్ని సంపూర్ణంగా పొందాలని గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో సూర్యుడు 4వ ఇంట సంచారం చేస్తున్నాడు. 4వ ఇల్లు అనగా గృహము, మాతృస్థానము. అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే గృహంలో విపరీతమైన ఒత్తిడులు, గందరగోళము, మనోవ్యాధులు, దాంతో పాటు గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది. కుటుంబంలో విభేదాలు రావడము, భార్యాభర్తల మధ్య, తల్లి కొడుకుల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, దీంతో పాటు సంతానంతోనూ ఇలాగ కుటుంబంలో విపరీతమైన విభేదాలు వచ్చి విడిపోయే స్థితికి దారితీసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి, దృష్టి పెట్టాలి.
వీలైతే బాగు చేయించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే ఆస్తి కొనుగోలు, మార్పు చేర్పులకు ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోండి. కలిసొచ్చే అవకాశం కనబడుతోంది. వాహన యోగం కూడా మీకు ఈ సమయంలో కలగబోతోంది. కానీ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వాహన యోగం ఉంది కదా అని గబుక్కన వెళ్ళి షాపుకెళ్ళి వాహనాలు కొనేయడం కన్నా, దాంతో పాటు మీరు కొనుక్కొనొచ్చి వెంటనే డ్రైవింగ్‌లో కూర్చోవడం కన్నా, ఒక్కసారి ఆలోచించి వాహన యోగం ఉంది కదా అని కొనుక్కునే ప్రయత్నం చేయండి. కానీ నడిపే ప్రయత్నం మాత్రం వెంటనే చేయకండి. మంచి, చెడు చూసుకొని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే మంచిది. లేదు అంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేయించుకొని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి ఆదివారము తల్లికి సేవ చేయండి. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లో మీ తల్లికి సేవ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహము చాలా సంతోషిస్తాడు. బుధుడుకి కూడా చాలా ఇష్టమైన పని మాతృసేవ. ఈ పని పరిహారం చేసుకోండి. ఇది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి మాతృసేవ చేసుకోండి. దీంతో పాటు గృహలక్ష్మి పూజ అంటే మీ ఇంటిలో లక్ష్మీ అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేసుకోండి. చందన తాంబూలాలతో పూజ చేసుకొని అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇవ్వండి. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు, గాజులు, దీంతో పాటు పళ్ళు, పాలు. ఈ వీటిలో మీకు ఏవి శక్తివంతమైనవో వాటిని దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ, తెలియని సమస్యలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధాదిత్య యోగం యొక్క గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.